స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. 28వ తారీఖు మనకి టౌన్ 4 లిమిట్స్ లో ఒక అయింది. అది యాక్చువల్లీ మనకి కంప్లైంట్ వాళ్ళ కూతురు కొత్త మోనికా అనే అమ్మాయి మనకి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ చంద్రకళ, ఈ అమ్మాయి బీడీలో చుట్టూ పనిచేస్తూ ఉంటుంది. పాంగ్రా నిజామాబాద్లో ఉంటుంది. అయితే 23వ తారీఖు తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేయలేదని 28వ తారీఖు పంపించి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉంది, ఎవరో చంపేసినట్టు అనిపించింది. తర్వాత చెవుకమ్మలు, తర్వాత వెండి గొలుసులు అవన్నీ మాయమైపోయినాయి, మొబైల్ ఫోన్ కూడా లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చింది. అది 23rd నుంచి 28th దాకా ఎప్పుడైనా అయిండొచ్చు. అది బాడీ కూడా కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది. మన ఆఫీసర్స్ వెళ్ళి మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఏసీపీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ టౌన్ శ్రీనివాసరాజు గారు, టౌన్ అట్లానే ఎస్ఐ శ్రీకాంత్ గారు, వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి లోకల్ మన కానిస్టేబుల్స్ ఇలా ముఖ్యంగా పిఎస్ఐ సుష్మిత అనే అమ్మాయి, తర్వాత కానిస్టేబుల్ సాంగేష్, రమేష్, వెంకటేష్, చంద్రశేఖర్ వీళ్ళంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, ఎవరైతే అనుమానితంగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటే మనకి శంషాబాద్ విజయ్ అలియాస్ విష్ణు అనే అతను సస్పీషియస్గా వెహికల్లో తిరుగుతున్నట్టు కనపడ్డాడు. మన అనుమానంతో ఇంతకుముందు సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ చెక్ చేసిన అనుమానంతో అతన్ని అడిగి క్వశ్చన్ చేస్తే ఇతనే ఈ మర్డర్ అఫెన్స్ చేశాన్ని ఒప్పుకున్నాడు. అసలు యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఇతను వేగవాన్, ఎటువంటి ఇల్లు లేదు, ఏమీ లేదు, మొత్తం ఏరియాలో తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ ముసలాంని ఐడెంటిటీ ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. అదే అమ్మాయికి కళ్ళు అలవాటు, మృతురాలికి కళ్ళు అలవాటు ఉన్న విషయం ఇతను కూడా గ్రహించి ఇద్దరు కళ్ళు తాగడానికి రెగ్యులర్గా కూర్చునేవాళ్ళు. ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు కూడా కళ్ళు బాటిల్ తీసుకెళ్ళి కళ్ళు తాగిచ్చి ఆమె పడుకున్న తర్వాత ఆమెని కత్తితో చంపేసి చెవుదిద్దులు, తర్వాత కాళ్ళ పట్టీలు అవన్నీ దొంగతనం లాగేసుకుని పారిపోయాడు. వెళ్తూ ఉంటే దారిలో బైక్ కనపడితే ఆ బైక్ని కూడా దొంగతనం చేసుకుని ఆ బైక్ ద్వారా అక్కడి నుంచి పారిపోదామని ప్లాన్ చేశాడు. మళ్ళీ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో దేంతో అయితే అఫెన్స్ చేశాడు ఆ బట్టల్ని కాలబెట్టాడు. తర్వాత ఈ మొబైల్ ఫోన్ని పొదల్లో పాడేశాడు. సో దట్ తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ మన సీసీ కెమెరాలు కానివ్వండి, మన కంటిన్యూస్ మన మానిటరింగ్ వల్ల వాటిని పట్టుకోవడం జరిగింది. బైక్ దొంగతనం గురించి కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకి కంప్లైంట్ ఇస్తే మనం కేసు కూడా రిజిస్టర్ చేశాం. తను హాస్పిటల్లో ఉంటూ హాస్పిటల్ చుట్టూ లేదా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసుని ఎవరికి కనపడకుండా ఇన్ని రోజులు దాక్కున్నాడు. అయితే ఇవాళ మన చెక్కింగ్లో అతను పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం దానిలో స్పెసిఫిక్గా మళ్ళీ మనకి సీసీ కెమెరాల సహాయంతో పాటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లోకల్ పీసీలు యాక్టివ్గా ఈ అనుమానితుల్ని చెక్ చేస్తున్నప్పుడు ఇటు పట్టుకోవడం జరిగింది. ఎంత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఎంత ఎఫర్ట్ పెట్టి సక్సెస్ఫుల్గా అక్యూజ్ని పట్టుకోవడంలో కష్టపడిన మన ఎంటైర్ టీమ్ లెడ్ బై ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారు, అట్లనే మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు గారికి, ఎస్ఐ శ్రీకాంత్ గారికి, మళ్ళీ ఇంట్లో చాలా కష్టపడి అంతా వాళ్ళు పట్టుకోవడానికి శ్రమపడిన మన పీసీలు కీను పిఎస్ఐలకి అందరికీ నిజామాబాద్ పోలీస్ తరఫు నుంచి నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అట్లనే వాళ్ళు కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, సీసీ కెమెరాలు మనకి చాలా ఉపయోగపడతాయి. సీసీ కెమెరాలు అందరూ ఎంత కుదిరితే వరకు పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే అనుమానితమైన వ్యక్తులని ఎవరిని దగ్గర రానికండి. అనుమానితమైన వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు ఎందుకు వస్తున్నారని మనం చెప్పలేం. అటువంటి వారి దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుకుంటున్నాం. మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నా కానివ్వండి, లేదంటే అటు సంచరిస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు ఇమీడియట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.